టూకే మీడియా మనమూరు ముచ్చట్లకి స్వాగతం. మరి ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు, వాటిలో ఉన్నటువంటి వాస్తవాలని మనం ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే అందులో ఒక్క నేరం జీవితాంతం శిక్ష, తెలిసి తెలియక చేసి భవిష్యత్తు కోల్పోతున్నటువంటి యువతే అధికమంటూ ఇక్కడ మెయిన్ ప్రధాన వార్తని ఈనాడులో చూడవచ్చు. మొదటిసారి నేరాలు చేసి జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్న వారిలో యువతే అధికంగా ఉండడం ఆందోళనకరం. హత్యా నేరం కింద ప్రస్తుతం రాష్ట్రంలోని జైళ్లలో ఉన్న వారిలో 30% మంది 20 నుంచి 25 ఏళ్ల వయసు మధ్య వారే. ఇక మొదటిసారి నేరం చేసి చంచల్గూడ జైలుకు వెళ్లిన వారిలో ఇంచుమించు 3/4 మంది 19 నుంచి 20 ఏళ్ల వయసు వారే. మొదటిసారి నేరం చేసి అరెస్ట్ అయిన వారిలో ఒకరిద్దరు తప్ప మిగతా వారంతా తాము చేసింది తప్పంటూ పశ్చాత్తాపడుతున్నారు. అదేవిధంగా ఆస్ట్రేలియాలో అల్బనీస్కే మళ్లీ పట్టం, మరో 3 ఏళ్లు ప్రధానిగా ఆయనే. సింగపూర్లో తిరుగులేని పిఏపి, మరోసారి ప్రధానిగా వాంగ్, 66 ఏళ్లుగా ఆ పార్టీదే ఆధిపత్యం. ఇంకోటి ప్రధానమైన వార్త, గోవా ఆలయ జాతరలో తొక్కిసలాట, 6 భక్తుల మృతి, 70 మందికి పైగా గాయాలు. మరొక వార్త చూడొచ్చు, మరో 300 కోట్ల పెట్టుబడులు ముందుకొచ్చిన సిరాన్ నెట్వర్క్, ఎల్సిజిసి, రెజల్యూషన్ సంస్థలు మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశం. నాటి సిఎస్ విచారణకు రంగం సిద్ధం, ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం. అదేవిధంగా మరొక వార్త, మనము 13 జిల్లాల్లో తీవ్ర వడగాలు అంటూ ఈనాడు దినపత్రికలో వచ్చింది. జూన్ వరకు పొంచి ఉన్న ముప్పు, ప్రకృతి విపత్తుల నిర్వహణ అధికారుల అంచనా. ఈ జిల్లాలో గత 11 ఏళ్లుగా సగటున 21 నుంచి 40 రోజులు వడగాలులు అంటూ ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలు. అదేవిధంగా జిల్లా వార్తలకు వచ్చినట్లయితే ఈనాడుకు సంబంధించి జిల్లాలో మెలకువలు నేర్పి కొలువులు చేర్చి ఇక్కడ శిక్షణ పొందుతున్నటువంటి అభ్యర్థులు రోజు 2 గంటల పాటు శిక్షణ, పోటీ పరీక్షల్లో గెలుపుకు దోహదం, మానసిక స్థైర్యం కల్పిస్తూ అంటూ ఇక్కడ మనకు ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాల సంఖ్య పెంచాలి అంటూ ఇక్కడ నల్గొండ డిఐఈఓ దస్రు నాయక్, అదేవిధంగా ఇంటర్ బోర్డు అధికారి భీమ్ సింగ్, అదే ప్రిన్సిపల్ సుధారాణి తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఆపదలో రక్షకులు, మిర్యాలగూడలో మంటలార్పుతున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది. ఇంకో విధంగా చూసినట్లయితే ఇక్కడ పంచనారసింహులకు అత్యాత్మిక ఆరాధనలు అంటూ యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి వార్త. ఇక్కడ నీట్ పరీక్ష నీట్గా ఏర్పాటు చేస్తామంటూ మన కలెక్టర్ నల్గొండలో నీట్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్నటువంటి కలెక్టర్ ఇరాత్ త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్. నెక్స్ట్ ఇక్కడ మిర్యాలగూడలో ధాన్యం లారీలను పరిశీలిస్తున్న డిఎస్పీ రాజశేఖర్ రాజు, సిఐ పిఎన్డి ప్రసాద్. కష్టాలు దాటి కన్నీళ్లు ఎదురతి అంటూ తల్లిదండ్రులతో చెల్లితో డాక్టర్ సాదం ఐలయ్య అంటే పేదరికాన్ని జయించి డాక్టర్ అయినటువంటి సందర్భం ఇక్కడ విజేత అనేటువంటి ఈనాడు దినపత్రిక నల్గొండలో చూడవచ్చు. అరచేతిలో పంచాయతీ సమాచారం యాప్లో లభించేటువంటి అవకాశం, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది మేరీ పంచాయతీ యాప్ నమూనాని తీసుకురావడం జరిగింది. చెలమతో నీలగిరులు చెలిమి, నల్లగొండలో కొండ చెలిమ బావి. ఇక్కడ నీటి ఎద్దడికి సంబంధించినటువంటి వార్త కూడా మనం ప్రధానంగా చూడవచ్చు. తర్వాత సాక్షి దినపత్రికకు వచ్చినట్లయితే ప్రధానమైనటువంటి వార్త, సాక్షి దినపత్రికలో కరువు ఎరగని కృషి వలురు, సమిష్టి కృషితో బొట్టును ఒడిసిపట్టిన రైతులు, కాంగ్రెస్ కుల సర్వేతో బీసీలకు అన్యాయం అంటూ బీజేపీ మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా ఫ్యూచర్ సిటీతో అంతర్భాగంగా ఈ సిటీ అనేటువంటి వార్త. నెక్స్ట్ దిగుమతులు బంద్, పోస్టల్ సేవలు కూడా పాక్కు భారత్ మరిన్ని షాకులు, రెచ్చగొట్టేలా పాకిస్తాన్ క్షిపణి పరీక్షలు, సింధు నిర్మాణాలను పేల్చేస్తాం పాక్ రక్షణ మంత్రి ప్రేలాపనలు, పిల్లలతో పాటు తల్లిదండ్రులు కోర్టుకట, మైనర్ డ్రైవింగ్ విషయంలో పోలీసులు సీరియస్, ఉల్లంఘనలు సైతం జువెనైల్ బోర్డులో హాజరు, భారీగా జరిమానాలు విధిస్తున్నటువంటి న్యాయస్థానం. ఐఫోన్ భారత్లో తయారీ, అమెరికాలో అమ్మాలి, ఇది తెలంగాణ బ్రాండ్, ఇది మిస్ వరల్డ్ పోటీల ద్వారా ప్రపంచానికి చాటాలన్న సర్కార్ నిర్ణయం. విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు ఉపకరిస్తుందనే భావన, టూరిజం పాలసీకి విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించే యత్నం, సురక్షిత ప్రాంతం, మౌలిక వసతుల నిలయం,
ఘనమైన చారిత్రక వారసత్వం, ఆధునిక వైద్యం, 4 అంశాలపై విస్తృత ప్రచారం. 2 ఏళ్లలో దేవాదుల పుట్టిది సాక్షి దినపత్రికకు సంబంధించి. జిల్లా వార్తలు చూద్దాం. సాక్షిలో బస్టాండ్ లో సౌకర్యాలు మెరుగుపరుస్తామంటూ ఆర్ఎం కొనంతం జాన్ రెడ్డి, మిర్యాలగూడకు సంబంధించిన వార్త. ఎండలు మండునున్నాయి, వానలు కురవనున్నాయి, 2 రోజులు అలర్ట్ కావాలంటూ సాక్షి దినపత్రిక. 43 డిగ్రీలు దాటిన పగటి ఉష్ణోగ్రతలు, రానున్న 2 రోజులు మరింత పెరగనున్న ఎండల తీవ్రత, ఉరుములు మెరుపులతో వర్షాలు కూడా కురుస్తాయన్న వాతావరణ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నటువంటి కలెక్టర్. నెక్స్ట్ ఇక్కడ రాపిడో రై నల్గొండలో మనకి ర్యాపిడో అనేటువంటిది హైదరాబాద్ లో భాగంగానే ఇక్కడ నల్గొండలో కూడా ర్యాపిడో అనేటువంటిది వచ్చినటువంటి వార్త సాక్షి దినపత్రికలో చూడవచ్చు. మరి సకాలంలో పరీక్షా కేంద్రం చేరుకోవాలి. నీటి పరీక్ష కేంద్రం వద్ద కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర పవార్. నిబంధనల ప్రకారం ధాన్యం తేవాలి అంటూ కొరటికల్లో తూకాన్ని పరిశీలిస్తున్న డిఆర్డిఓ. అదేవిధంగా ప్రతిపాదనలు పకడ్బందీగా ఉండాలి, కలెక్టర్ ఇలా త్రిపాఠి. ధాన్యానికి మద్దతు ధర కల్పించడంలో విఫలం అంటూ మెదక్ ఎంపీ రఘునందన్ రావు. ఇవన్నీ కూడా సాక్షి దినపత్రికలో నల్గొండ ఎడిషన్ కు సంబంధించినటువంటి వార్తలు. మరొకటి వెలుగు దినపత్రిక చూద్దాం. అకాల వర్షం, రూపాయలు 14 కోట్ల నష్టం, 30 రోజుల్లో 10 రోజులు వానలే అంటూ వెలుగు దినపత్రిక మనం చూడవచ్చు. ఇక్కడ కొత్త సిఎస్ ని కలిసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే. ఇక్కడ చూడవచ్చు మనం, ఇక్కడ 14 కోట్ల నష్టంలో ఇక్కడ నేల రాలిన మామిడికాయలను పరిశీలిస్తున్నటువంటి అధికారులు. నెక్స్ట్ ఇక్కడ ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలంటూ ఎమ్మెల్యే బాలు నాయక్ దేవరకొండలో మాట్లాడుతున్నటువంటి వార్తని వెలుగు దినపత్రికలో చూడవచ్చు. జీవితంలో స్థిరపడే వరకు అండగా ఉంటాం, భరత్ చంద్ర అతడి తల్లిని సన్మానిస్తున్న కలెక్టర్. నాసిరకం పనులు చేసి కోట్ల బిల్లులు ఎత్తుతారు అంటూ ఇక్కడ మిర్యాలగూడ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నేతలు ధర్నా చేసినటువంటి సందర్భం. బైకును తలగబెట్టినటువంటి దుండగులు అంటూ మరొక వార్త. భూభారతి పైలట్ ప్రాజెక్టుగా ఆత్మకూరు ఎం. మరి ఇవన్నీ కూడా మనకు నల్గొండ వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు, వాస్తవాలు ఏందో మనం ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే ప్రధానమైనటువంటి వార్త ఇందులో, ఒక్క నేరం జీవితాంతం శిక్ష అంటూ ఇక్కడ ఈనాడు దినపత్రికలో ప్రధానమైన వార్త వచ్చింది. దాదాపుగా ఇక్కడ చూసినట్లయితే 30% మంది 20 నుంచి 25 ఏళ్ల లోపే, అంటే వాళ్ళు మొదటిసారిగా నేరం చేసిన వారిలో ఎందుకు చేశాము ఈ తప్పు అని పశ్చాత్తాపడుతున్నారు. జైళ్లలో ఉండి జీవితాంతం శిక్షలు పడి అసలు తెలిసి తెలియక భవిష్యత్తు కోల్పోతున్నటువంటి యువత. మరి ఎట్లా చూడవచ్చు, మనకి ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఒక్క నేరం జీవితాంతం శిక్ష అంటూ ఇది వార్త వచ్చింది, దాన్ని ఎట్లా చూడవచ్చు? 20 నుంచి 25 ఏళ్ళ మధ్యలోనే ఉంటారు వీళ్ళు. పెళ్లిళ్ళు కానటువంటి వారు, అదే కొత్తగా పెళ్ళైనటువంటి వారు కూడా ఇందులో శిక్ష అనుభవిస్తున్నారు, తర్వాత పశ్చాత్తాపడుతున్నారు. దాని గురించి వాస్తవంగా మీ 2K మీడియా వాళ్ళు అన్నట్టు ఒక్క నేరం జీవితాంతం శిక్ష అనేది వాస్తవంగా పిల్లలు ఇలా డ్రగ్స్ కానీ, గంజాయి కానీ, వివిధ రకాల చెడు అలవాట్లు ఉండడం వల్ల ఈరోజు చాలా యువత ఇలా మతి స్థిమితం కోల్పోయి ఓ తల్లి అనకుండా, తండ్రి అనకుండా అనవసరంగా క్షణికావేశం మీద ఒక్క సెకండ్ ఆలోచన చేస్తే వాళ్ళ జీవితాలే బాగుపడతాయి. కాబట్టి ఆ ఒక్క సెకండ్ ఆలోచించకపోవడం వల్లే వాళ్ళ జీవితాలు మొత్తం ఒక ఆగమ్య గోచరంగా తయారవుతున్నాయి. కాబట్టి పల్లెల్లో మరీ ఒకప్పుడు పల్లెలు అంటే చాలా మంచి మానవత్వానికి మంచి పేరు ఉన్నటువంటి పల్లెలు కూడా ఇలా పట్టణాల గాలి సోకి గంజాయి డ్రగ్స్ ఊర్లలో కూడా వచ్చి ఈ బానిసై మందు మద్యం ఇదంతా బానిసై యువత చెడిపోతురు. కాబట్టి యువతకు నేను కూడా మీకు చెప్పేది ఏంటంటే, మీ యొక్క 2K మీడియా ద్వారా యువత కూడా మంచి మార్గం ఆలోచించుకోవాలి, మంచిగా బతకాలి, అందరిని ప్రేమించడం నేర్చుకోవాలి తప్ప ఒక క్షణం ఆలోచించాలి మంచిని ఏంది చెడు ఏందని ఆలోచన చేసి ముందుకు పోతే వాళ్ళ జీవితాలు చాలా బాగుపడతాయని నేను ఈ సందర్భంగా చెప్పడం. ఓకే, మరొక సాక్షిలో మనం చూడవచ్చు, ఇక్కడ రాపిడో రై అంటుంది. అంటే ఇంత ముందుకు మనం వెళ్ళాలంటే సిటీలో ఇట్లా పట్టణాల్లో వెళ్తే మనకు ర్యాపిడో అనేటువంటిది బుక్ చేసుకొని ఫోన్లో బుక్ చేసుకుంటే మన ఇంటి దగ్గరికి వాహనం వచ్చేది. అదే బైక్స్ కానీ, ఆటోలు కానీ వచ్చేది, కార్లు కూడా వచ్చేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి అనేటువంటిది, అలాంటి వెసులుబాటు అనేది
నల్లగొండకు కూడా రావడం జరిగింది. దాన్ని ఎట్లా చూడవచ్చు? లోకల్ ఆటోల వాళ్ళకి హీరోకి తగ్గే అవకాశం ఉందంటారా, లేకపోతే ఆ నాగరికత పెరిగింది కాబట్టి అన్ని ఫెసిలిటీస్ ఎక్కువ కలుగుతున్నాయి అని చెప్పొచ్చా? ఈ పెరగడం వల్ల అంటే వెహికల్స్ అవి పెరగడం వల్ల ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆటోలు కూడా అందరు ఉండాలి అని మాట్లాడాలి. ఇప్పుడు రాపిడో అంటే ఇప్పుడు కొత్త టెక్నాలజీ అనేది రావడం శుభపరిణామం, కానీ కొంత ఎందుకంటే ఉపాధి అనేది కొంత కోల్పోతారు ఎన్ని రోజులు. ఎందుకంటే ఏ పని లేకుండా కొంత ఆటో తోలుకుంటోళ్ళు కానీ వేరే పనికి పోతోళ్ళు కానీ వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి సరే వీళ్ళకు కూడా ఒక ఉపాధి కల్పించి ఆ ర్యాపిడో పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ ఈ ఉపాధి లేకనే బయట పట్టణాలకు పోయి పనులు చేసుకుంటూ వచ్చినా కానీ జీవనం వెళ్తలేదు. కాబట్టి అట్లాంటివి కూడా ఉండాలి, టెక్నాలజీ పెంచుకోవద్దంటలేం, కానీ వీళ్ళకు కూడా మెరుగైన ఉపాధిని చూపించి పెంచుకోవాలని ఒక అభిప్రాయం. ఓకే, ఇక్కడ మనకి ధాన్యానికి మద్దతు ధర కల్పించడంలో విఫలం అంటూ మెదక్ ఎంపీ రఘునందన్ రావు అంటుండు. ధాన్యానికి మద్దతు ధర ఇస్తలేదా గవర్నమెంట్? కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తా అంటుంది, మద్దతు ఇస్తున్నది కదా. బోనస్ 500 ఇస్తుంది, సన్న వాళ్ళకి కూడా మద్దతు ఇస్తున్నారు. ఇస్తుందా మీకు? ధాన్యం కొంటురా మీ ఐకేపీలో? ఎమ్మటే వారం రోజులు పడతాయి అంటారుగా? పడుతున్నాయంట, కొన్న వారం రోజులకే పడుతున్నాయంట. అంతే, సన్నోట్లకు పైసలు ఇస్తారు కదా గవర్నమెంట్? సన్నోట్లకు ఇస్తారు, అప్పుడు అన్నది ఆ రకంగా లేదు. అన్నిటికీ ఏ ఒడ్డు పండించినా మద్దతు ధర ఇస్తా అని అన్నారు. ఇప్పుడు మద్దతు ధర ఇస్తలేరు, ఓన్లీ సన్నోట్లకే ఇస్తున్నా అంటారు తప్ప ఒడ్డుకైతే ఇంతవల్ల ఇవ్వలేదు. డబ్బులు కూడా అనుకూలంగా పడతలేదు. అంటే కొన్న వారం రోజుల తర్వాత పడతలేవా? ఎన్ని రోజులు పడుతుంది టైం? 10-15 రోజులు అట్లా. 10-15 రోజుల డబ్బులు అయితే పడుతున్నాయి. ఎండలు మండనున్నాయి, వానలు కురవనున్నాయి అంటుంది. ఎండలు కొట్టి తర్వాత వర్షం వస్తుంది. దీనివల్ల రైతులకు ఏమైనా ఇబ్బంది జరిగే అవకాశం ఉందంటవా? ఎండలు మటుకు బాగున్నాయి, ఎండలు విపరీతంగా కొడుతున్నాయి. ఓకే, కానీ రైతులు కూడా ఓకే అయితే మేము చెప్పేసినాం, మేత రొట్టెలు కాకుండా మీరు కొనుగోలు చేయాలి ప్రభుత్వానికి కూడా మేము చెప్పేసినాం. మంత్రికి చెప్పినాం, మంత్రి కూడా చెప్పేసినాం. చెప్పేస్తే సరే అన్నది. మ్యాచర్ వస్తూనే పెడుతున్నా, మ్యాచర్ పెడతలేదు. ఇది ఎక్కడ పాపం, ఇది ఎక్కడ అన్యాయం. ఆ కుటుంబం మొత్తం ఆగమైపోతుంది. రైతులు అప్పు తెచ్చుకొని ఉండరు, ఒక్కొక్కరు గురికి పొందస్తట్టు ప్రయత్నాలు రుణమాఫీ చేసింది కదా కాంగ్రెస్? రుణమాఫీ చేసింది కరెక్టే, కానీ ఇప్పుడు మ్యాచర్ వచ్చినట్టు మ్యాచర్ కొన్ని వచ్చినాయి, కొన్ని ఆపుతారు. అమ్మాలీలు దొరకక చాలా అవస్థ పడుతుంది. అమ్మాలీలు ఉన్నారు, అమ్మాలీలు ఉన్నారు కానీ ఎండకు భయపడి 700-800కు మేము చేస్తున్నాం అని మాట్లాడుతున్నాం. అమ్మాలీలు ఎండలకు భయపడి కూడా. గవర్నమెంట్ చెల్లిస్తుంది పైసలకి. గవర్నమెంట్ ఇచ్చేది ఐకేపీకి, అవును, ప్లస్ అమ్మాలి వాళ్ళకి ఇస్తలేదు. అమ్మాలి వాళ్ళకు ఒక ఊర్లో మన చనిపోయిన ఒక ఆయన ₹1 సాయం. ఎండలకు భయపడి కూడా ఈ అమ్మాలి వాళ్ళు కూడా అది బస్తాలు కూడా ఆపుతారు, లారీలు ఆపుతారు. పైసలు పడుతున్నాయా? అమ్మినాక ఎన్ని రోజులు పడుతున్నాయి? 2 రోజులు పడుతుంటే వాళ్ళ కాగితాలు తీసుకుపోయాడు కదా. ఇప్పుడు ఐకేపీ లీడర్ ఎవరు, ఆ లీడరు కరెక్ట్ ఉంటే ఆ డబ్బులు పడతాయి. లీడర్ కరెక్ట్ లీడర్ మరి అంటే 15 రోజులు 5 రోజుల అంకం మిస్ ఇంకొక 5 రోజులు 25 రోజులలో పడుతున్నాయి డబ్బులు. అంతకు మించి అయితే ఊరైతే పడతలు. డెవలప్మెంట్ పోయిన సర్పంచ్ ఏమైనా చేసిందా? మొన్నటి దాకా సర్పంచ్ షబ్బీర్ బాబాని మించిన రాష్ట్రం లేకుండా ఎల్లు కూడా లేదు, చేస్తుండు డెవలప్మెంట్. మొత్తం సీట్లు పోపించిండు, ఆయన పోపించింది. వేరే ప్రభుత్వంలో మాకు ఏడాది ఆయన పోపించింది. ఆయన పోపించే రోడ్లే ఉన్నాయి. అంటే ఇప్పుడు నాకు అది 35 ఏళ్ళు నేను చూసిన కాంచేది. ఓకే, కానీ గతంలో ఏం జరిగింది ఆ విషయం మనకైతే నేను వచ్చినాక బాగుందట. మంచు అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ వేరు,
సంతాన్ని తీసుకెళ్ళి రామారావు యువత నుంచి తాండ్రపల్లి కిందకి వస్తుంది అది కూడా తాండ్రపల్లి ఓకే ఎట్లా ఊరేనా ఏంది ఎట్లా ఉంది మీ ఊరు డెవలప్మెంట్ ఎట్లా ఉంది పరిస్థితి డెవలప్మెంట్ అంటే సర్పంచ్ మంచిగా పనిచేసిందా ఎట్లా ఉంది? ఉమ్? ఎన్ని లక్షల నిధులు తెచ్చింది మీ గ్రామానికి అందరూ చేస్తారు. ఎవరు పోయిన ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం చేస్తూనే ఉంది. తేజకాడి చేస్తున్నారు. ఆ. ఎవరు చేస్తూనే ఎవరు కానీ పింఛన్. మరి ఈరోజు కాజీ రామారాం యొక్క గ్రామంలో వాళ్ళ యొక్క ప్రజల సమస్యలను వాళ్ళ యొక్క అభివృద్ధి అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి పొందారు అనేటువంటి విషయాలన్నీ కూడా వివిధ దినపత్రికలో వచ్చినటువంటి వార్తలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాము. ఐకేపీ వారు సరిగా పనిచేయట్లేదు. మరి ఈ వడ్లను ప్రభుత్వం వెంటనే కొనాలి, అదేవిధంగా అకౌంట్లో డబ్బులు కూడా తొందరగా వేయాలని చెప్పి ప్రజలు అయితే కోరుతా ఉన్నారు. మరొక మన ఊరు ముచ్చట్ల ప్రోగ్రామ్ అని వేరొక ఊర్లో మళ్ళీ కలుద్దాం.